హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం ఓజో చేంజెస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఓజో అనేది పే అవుట్ అనేది ఇస్తుందా లేదా, పే అవుట్ ఇచ్చినా అది ఎంత టైంలో వస్తుందని తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో చూసే ముందు నేను లాస్ట్ టైం ఏంటంటే ఇంటర్ఫేస్ చేంజ్ అయినప్పుడు మీకు ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే బిగ్గెస్ట్ చేంజెస్ అని చెప్పి ఓజోలో ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ అనేవి చెప్పాను. ఈ అప్డేట్స్లో ఏంటంటే ఫ్రోజన్ బ్యాలెన్స్ గురించి ఒకటే చెప్పలేదు, అది నువ్వు ప్రిఫర్ షేర్స్ అనేవి కొన్ని ఇచ్చాడు. మనకు అంతకుముందే ఎర్న్ చేసిన బ్యాలెన్స్లో కొన్ని షేర్స్ అనేది, ఆ బ్యాలెన్స్కి సంబంధించిన అమౌంట్ అనేది ఇవ్వకుండా మనకి కొన్ని షేర్స్ అనేది ఇచ్చాడు. ఆ షేర్స్ గురించి ఏంటంటే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఒకసారి ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. చూడని వాళ్ళైతే, ఇప్పటివరకు ఓజోలో అయితే జాయిన్ అవ్వని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ అది కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక 2 పాయింట్స్ అనేవి కవర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఫ్రోజన్ బ్యాలెన్స్ ఎందుకు అంటే ఏమిటి అనే పాయింట్, అండ్ సెకండ్ వచ్చేటప్పటికి క్యాష్ అవుట్ ప్రూఫ్ అనమాట. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, ఈ వీడియోలో నేను అదే చెప్పబోతున్నా మీకు. Chandu forever, learn, like, share and subscribe. ఫ్రెండ్స్, నా ఓజో అకౌంట్లో నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయాక మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి అకౌంట్లో ఇక్కడ ఫ్రోజన్ అమౌంట్ అని చెప్పి ఇక్కడ కొంత అమౌంట్ అనేది ఇక్కడ ఉంచేశారు అనమాట. ఈ అమౌంట్కి సరిపడిన షేర్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ ఫ్రోజన్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? ఫ్రోజన్ బ్యాలెన్స్ అంటే మీరు ఒకప్పుడు అంటే ఈ ఇంటర్ఫేస్ చేంజ్ అవ్వకముందు ఎంత అయితే ఎర్న్ చేశారో ఆ ఎండింగ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ అంతా విత్డ్రా చేసుకోకుండా ఉన్నట్లయితే ఆ బ్యాలెన్స్ని మనకి ఫ్రోజన్ బ్యాలెన్స్ అని చెప్పి ఇక్కడ యాడ్ చేశాడు. ఈ బ్యాలెన్స్ ఎందుకు మనకి, ఈ బ్యాలెన్స్ అనేది అసలు వస్తుందా రాదా? వస్తుంది ఫ్రెండ్స్, అది ఎలా వస్తుందో చెప్తాను. అలాగే ఈ షేర్స్ ఏంటంటే ఈ షేర్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డాష్ బోర్డ్లో వచ్చేటప్పటికి మీకు అకౌంట్లో వచ్చేటప్పటికి ఒక పాపప్ అనేది ఇలా వచ్చే ఉంటుంది. ఇక్కడ ఫిల్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ టు గెట్ ప్రిఫర్ షేర్స్ అని ఉంది కదా. ఈ డెడ్ లైన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ 7th వరకు ఉంది. ఈ 7th లోపల మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇది పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ ఐడి ప్రూఫ్ అడుగుతుంది. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, లేకపోతే ఏదైనా ఐడి డిఎల్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, అది ఇచ్చేసి మీరు దాన్ని డిఎల్ వచ్చేటప్పటికి ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్ ఏంటంటే ఫోటోలు తీసి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక 24 to 48 అవర్స్ ఏంటంటే వెరిఫై చేస్తారనమాట. ఓకే, ఫ్రోజన్ విషయానికి వచ్చేస్తే ఈ బ్యాలెన్స్ అనేది మనకి ఎలా వస్తుంది? ఈ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే మనకి ఎప్పుడైనా విత్డ్రా చేసిన ప్రతిసారి మనకి 10% చొప్పున ఇచ్చేస్తారనమాట. మనం ఇప్పుడు సపోజ్ నేను ఒక $2 విత్డ్రా చేశాను అనుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ విత్డ్రా చేసిన చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఓకే, మనం ఇప్పుడు వచ్చేటప్పటికి నేను క్యాష్ అవుట్ అమౌంట్ $2 విత్డ్రా చేస్తున్నా. $2 విత్డ్రా చేసినప్పుడు నాకు అడిషనల్ 10% ఆఫ్ ది ఫ్రోజన్ బ్యాలెన్స్ అంటే 0.2, అంటే దీనిలో $2లో 10% అంటే 0.2 అంటే 20 cents అనమాట. ఈ 20 cents నాకు ఎందుకు ఇచ్చాడు అంటే నా ఫ్రోజన్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ అయిపోయే వరకు నాకు 10% అనేది ఇస్తా వస్తాడనమాట, ఇచ్చుకుంటూ వస్తాడు. నేను ఎంత అయితే అమౌంట్ అయితే క్యాష్ అవుట్ చేస్తామో ఆ అమౌంట్లో ఉండి మనకి 10% అనేది ఇస్తాడు. అంటే $2 10% అంటే 20 cents అనమాట. ఓకే, ఈ టోటల్ అమౌంట్ కలిపితే $2.2. అంటే నేను మొత్తం క్యాష్ అవుట్ చేసింది మాత్రం ఓన్లీ $2. బట్ నాకు ఇక్కడ 2.2 ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ 10% అనేది యాడ్ చేశాడు. ఓకే, థర్డ్ పాయింట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేటప్పుడు 2.5% ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది అనేది కొత్తగా ఇంటర్ఫేస్ ఈ చేంజెస్ చేసిన తర్వాత ఇది పెట్టినట్టున్నారు. ఓకే, ఇప్పుడు మనం టోటల్గా ఎంత రిసీవ్ అయినట్లు, యూ విల్ రిసీవ్ 2.15. ఓకే ఫ్రెండ్స్, నేను ప్యాజా నుండి విత్డ్రా చేశాను. ప్యాజా నుండి విత్డ్రా చేసినప్పుడు నాకు అమౌంట్ అనేది ఇక్కడ ఎంత అయితే అమౌంట్ విత్డ్రా చేశాను ఇక్కడ $2.15 అనేది నాకు ప్యాజా అకౌంట్కి అనేది రావడం జరిగింది. ఆ అమౌంట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా ప్యాజా అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఓకే, నా ప్యాజా అకౌంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ $2.15 అనేది ఈ రోజు యాడ్ అయింది. ఇక్కడ మీకు కింద లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్లోకి వచ్చేసి మీరు చూసుకుంటే ఇక్కడ నాకు కొంత అమౌంట్ అనేది అయింది. ఫండ్ రిసీవ్డ్ అని చెప్పి, రిసీవ్డ్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ojoig@ozo.com అని చెప్పి ఈ అడ్రస్ నుండి నాకు ఏంటంటే అమౌంట్ అనేది రావడం జరిగింది. $2.15 అనేది నా అకౌంట్లోకి వచ్చింది. అది కూడా ఎప్పుడు 4 hours క్రితం ఏంటంటే నాకు అమౌంట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ నుండి వచ్చింది నేను ఒకసారి మీకు ఓజో నుండి అసలు వచ్చింది పక్కాగా మీకే అర్థమైపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఏంటంటే నేను ఓజోలోకి వచ్చేసి హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, హిస్టరీ వచ్చేప్పటికి జనరల్ హిస్టరీలో చూద్దాం. జనరల్ హిస్టరీ ఇక్కడ వచ్చేప్పటికి జనరల్ హిస్టరీలో నేను విత్డ్రా పెట్టిన రిక్వెస్ట్ టైం చూడండి, డేట్ చూడండి. ఇక్కడ డేట్ నేను ఏ రోజు పెట్టాను, ఇది 6th and 7th అంటే ఈ నెల 7వ తారీఖున, అంటే ఈ రోజే పెట్టాను. ఇందాకే పెడితే ఏంటంటే నాకు వితిన్ 2 hours నాకు ఏంటంటే ఈ మెసేజ్ అనేది మళ్ళీ వచ్చింది. ఈ మెసేజ్ ఏమైనా వచ్చింది, వీ హ్యావ్ పెయిడ్ అని వచ్చింది. వీ హ్యావ్ పెయిడ్ అనగానే నాకేంటంటే పేజా అకౌంట్ నేను ఓపెన్ చేసి చూసుకుంటే నాకేంటంటే అమౌంట్ రావడం జరిగింది. ఇక్కడ నేను పేజా అకౌంట్లో కూడా మీకు చూపించాను కదా.
ఓకే. ఈ అమౌంట్ అనేది మీకు విత్‌డ్రా చేసిన వెంటనే వస్తుంది కాబట్టి మీరెవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓజోలో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోస్‌కి మీకు ఎలా పాయింట్స్ వస్తాయి, పే టు క్లిక్స్, ఈ యాడ్స్ ఎలా చూడాలి అంటే మీరు నా లాస్ట్ టైమ్ వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే. నా లాస్ట్ టైమ్ వీడియోస్ అంటే నేను ఆల్రెడీ లింక్ కూడా పెడతాను ఒకసారి చూడండి. ఓకే. ఇక్కడ నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియోస్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ వీడియోస్‌లోకి వచ్చేయండి. ఈ వీడియోస్ మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీకు కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ బిగ్గెస్ట్ అప్డేట్స్ అని చెప్పి నేను ఓజో గురించి ఒక వీడియో పెట్టాను. ఈ ఇంటర్ఫేస్ చేంజ్ అయినప్పుడు. ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో అండ్ కింద ఓజో గురించి ఇక్కడ నేను కొన్ని వీడియోస్ పెట్టాను. ఇదిగోండి ఈ వీడియో ఒకటి. ఈ వీడియోస్ అనేవి చూడండి ఓజో గురించి. అంటే కొత్తగా చూసేవాళ్ళైతే, అంటే పాత వాళ్ళకైతే అర్థమవుతుంది మ్యాక్సిమం. కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి ఈ వీడియో చూడండి. ఓకేనా? ఓకే. ఈ అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరేమీ కంగారు పడవసరం లేదు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే నేను స్నక్కల్స్ గురించి ఒక వీడియో పెట్టాను. ఇదేంటంటే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తే మన ఇండియా వాళ్ళదే సైట్ కాబట్టి మీరు డైరెక్ట్‌గా వీళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి రిప్లై అనేది ఇస్తున్నారు. నేను రిప్లై ఇస్తున్నారా లేదా అని చెప్పి వీళ్ళకి వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యాను. అలాగే కాల్ చేసి కూడా మాట్లాడాను. ఓకే. మీరు పేఅవుట్స్ అయితే కనుక కంపల్సరీగా వస్తున్నాయి. నేను ఆల్రెడీ విత్‌డ్రా కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను విత్‌డ్రా ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఈ విత్‌డ్రా ప్రూఫ్ చూపించాలి అంటే మీకు కామెంట్స్‌లో మీరు కామెంట్ పెట్టాలి. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కదా నాకు. మీరందరూ ఇది జాయిన్ అయ్యి చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఇది జాయిన్ అయ్యి చేస్తున్నారు అనిపిస్తే నేను విత్‌డ్రా ప్రూఫ్ అనేది పెడతాను మీకు డౌట్‌గా ఏమన్నా ఉంటే. ఓకేనా? మీరు చేయాలి అనుకుంటే చేయండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే అర్థమైపోయింది కదా! ఈ ఫ్రోజన్ బ్యాలెన్స్ అంటే ఈ ఫ్రోజన్ బ్యాలెన్స్ అనేది మనకి 10% అనేది ప్రతి ఒక్క విత్‌డ్రాలో నుండి 10% అనేది ఇచ్చుకుంటూ వస్తాడనమాట. మనం ఎంతైతే అమౌంట్ విత్‌డ్రా చేస్తామో అంత అమౌంట్‌కి 10% ఇచ్చుకుంటా ఇది వచ్చేస్తాడు. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రిఫర్డ్ షేర్స్ అని చెప్పి మీరు చూడొచ్చు. పాతగా ఈ ఇంటర్ఫేస్ చేంజ్ అవ్వకముందు జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ ప్రిఫర్డ్ షేర్స్ అనేవి కొన్ని ఇచ్చాడు. ఈ ప్రిఫర్డ్ షేర్స్ ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక ఫామ్ ఉంది. ఈ ఫామ్ అనేది ఫిల్ చేసేయండి. ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ ఈ వెరిఫై అయిపోయాక మీకు ఆ ప్రిఫర్డ్ షేర్స్ గురించి మీకే తెలుస్తుంది ఆటోమేటిక్‌గా. లేకపోతే నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.